హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రశాంత్ నేచర్ వ్లాగ్స్. నేను ఈరోజు చెప్పబోయేది బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ప్రాంతం. దీనిని కొంతమంది పొరపాటున బెర్ముడా ట్రయాంగిల్ అని అంటారు, కానీ సరైన పేరు బెర్ముడా ట్రయాంగిల్. ఇది ఎక్కడ ఉంది? ఈ ప్రాంతం సుమారుగా 3 ప్రదేశాలను కలిపి ఒక త్రిభుజం ఆకారంలో ఉంటుంది. మియామి అమెరికా, బెర్ముడా సాన్ జువాన్, ప్యూర్టోరికో. ఇది ఎందుకు ప్రసిద్ధి చెందింది? చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కొన్ని నౌకలు అదృశ్యమయ్యాయని కథలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని విమానాలు కనిపించకుండా పోయాయని వార్తలు వచ్చాయి. దిక్సూచి సరిగా పనిచేయలేదని కొందరు చెప్పారు. ఈ సంఘటనలు పుస్తకాలు, సినిమాలు, టీవీ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. నిజంగా అక్కడ ఏదైనా రహస్యముందా? శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం బెర్ముడా ట్రయాంగిల్ ఇతర సముద్ర ప్రాంతాల కంటే ప్రత్యేకంగా ప్రమాదకరమని నిరూపించే ఆధారాలు లేవు. చాలా సంఘటనలకు సాధారణ కారణాలు ఇవే: తుఫాన్లు మరియు హరికేన్లు, భారీ అలలు మరియు చెడు వాతావరణం, మానవ తప్పిదాలు, యంత్రాల లోపాలు, దారి తప్పడం లేదా తక్కువ దృశ్యమానం. ప్రసిద్ధ సంఘటన ఫ్లైట్ 1945లో అమెరికా నౌకాదళానికి చెందిన ఫ్లైట్ 19 అనే 5 శిక్షణ విమానాలు ఈ ప్రాంతంలో అదృశ్యమయ్యాయి. వాటిని వెతకడానికి వెళ్లిన ఒక రక్షణ విమానం కూడా తిరిగి రాలేదు. ఈ సంఘటన బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాన్ని మరింత ప్రసిద్ధి చేసింది. ఆసక్తికరమైన విషయం, బెర్ముడా ట్రయాంగిల్ విస్తీర్ణం సుమారు 13 లక్షల నుంచి 39 లక్షల చదరపు కిలోమీటర్ల మధ్య ఉంటుందని అంచనా. ఇప్పటికీ చాలామంది దీనిని ఒక రహస్య ప్రాంతంగా భావిస్తారు, కానీ గ్రహాంతరవాసులు లేదా అతీంద్రియ శక్తులు కారణమని శాస్త్రీయ ఆధారాలు లేవు. చిన్నగా చెప్పాలంటే, బెర్ముడా ట్రయాంగిల్ అనేది నిజంగా ఉన్న సముద్ర ప్రాంతమే. అక్కడ కొన్ని ప్రసిద్ధ అదృశ్య సంఘటనలు జరిగినప్పటికీ అవి అతీంద్రియ శక్తుల వల్ల జరిగాయని ఇప్పటివరకు శాస్త్రీయంగా నిరూపించబడలేదు. Thank you for watching this video. Please do comment, like, share and subscribe, friends.